బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులతో ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకొని నియోజకవర్గంలో కాంగ్రెస్ ను అవినీతి పార్టీగా మార్చారని, తన పనులకు అడ్డుపడుతూ తన కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వనపర్తి జిల్లా గోపాల్పేటలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం ప్రారంభోత్సవానికి చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తిని అవినీతి నియమంగా మార్చారని, తాను అభివృద్ధి పనులు చేపట్టాలనుకుంటే ఎమ్మెల్యే తర వారికే పనులు ఇవ్వాలంటూ వాటిని ఆపుతున్నారని ఆరోపించారు. తనకు ఓపిక నశిస్తే మరో జీవన్ రెడ్డిలా మారి తిరగబడతారని హెచ్చరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులతో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని నియోజకవర్గంలో కాంగ్రెస్ ను అవినీతి పార్టీగా మార్చారని, తన పనులకు అడ్డుపడుతూ తన కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి రహీం అందిస్తారు. రహీం, చెప్పండి. వనపర్తి నియోజకవర్గంలో మరోసారి అసంతృప్తి, కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి బయటపడిందని చెప్పవచ్చు. వనపర్తి జిల్లా కేంద్రానికి సంబంధించిన ఏదైతే రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. వనపర్తి జిల్లా గోపాల్పేటలో నిన్న జరిగిన కార్యకర్తల సమావేశంలో చిన్నారెడ్డి మాట్లాడుతూ, నేను కూడా జీవన్ రెడ్డిలో తిరగబడతా, వనపర్తి ఎమ్మెల్యేపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు జి చిన్నారెడ్డి ఈ యొక్క సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. తరుణి, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకుడిని, నేను దాదాపు 45 సంవత్సరాల సీనియారిటీ ఉంది కాంగ్రెస్ పార్టీలో, అయినా కూడా నాకు ఈ యొక్క వనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన టికెట్ రాకుండా డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారని, వనపర్తిలో ఇప్పుడు కొనసాగుతున్న ఎమ్మెల్యే డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారని చెప్పి మరోసారి అసంతృప్తి మాటలు మాట్లాడారని చెప్పవచ్చు. తరుణి, వనపర్తి సోనియా గాంధీ నాకు టికెట్ ఇచ్చి డబ్బులు లేకపోతే మీరే ఖర్చు పెట్టుకొని గెలిపించాలని రేవంత్ రెడ్డికి చెప్పింది. అయినా కానీ డబ్బులు ఆశపడి కొంతమంది ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులు నాకు టికెట్ రాకుండా చేశారని చెప్పారు. అంతేకాకుండా నియోజకవర్గ అభివృద్ధి పనులు ఎందుకు ఆగిపోయాయని నేను మంత్రులను కలిసి అడిగితే, మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనులను అడ్డుకుంటున్నారని, కాంట్రాక్టర్లను తన మనుషులు రాలేదని, ఏదైతే పనులను ఆపుతున్నారని, కాంట్రాక్టు పనులు కూడా రద్దు చేస్తున్నారని చెప్పి చిన్నారెడ్డితో మంత్రులు చెప్పారని చిన్నారెడ్డి అన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే నా అనుచరులు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి వారి యొక్క అనుచరులను కూడా వారి ఎమ్మెల్యే కావచ్చు, వారి బృందం కావచ్చు, అవసరం లేని వేసి ఇబ్బందులకు గురి పెడుతున్నారు. అంతేకాకుండా ఇదే కొనసాగితే నేను కూడా మరో జీవన్ రెడ్డిలా తిరగబడతానని చెప్పి జి చిన్నారెడ్డి హాట్ కామెంట్స్ చేశారని చెప్పవచ్చు. తరుణి, కానీ నేను మాత్రం పార్టీని వదిలిపెట్టాను, పార్టీ ఉన్న ఇటువంటి నాయకుల్ని తరిమి కొడతా అని చెప్పి హాట్ కామెంట్స్ చేశారని చెప్పవచ్చు. తరుణి, రైట్ రహీం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. నేను ఎంత గొప్పగా పనిచేసుకున్న వనపర్తి నియోజకవర్గంలో పోయినసారి అంటే, గతంలో నేను 7 సార్లు పోటీ చేసిన, 8 సార్లు పోటీ చేసిన, ఇల్లు ఎలక్షన్లప్పుడు ఓట్ల గురించి 3 సార్లు తిరిగా, 3 ఎన్నికలలో తిరిగా. తర్వాత మాత్రం ఊర్లో ఒక చోట మీటింగ్ పెట్టి ప్రతి ఊరు తిరుగుతూ ఉంటే, కానీ మొన్న ఎన్నికల కన్నా ముందే నేను నాకని ఓటు అడగలే, ఏ ఇంటికి పోయినా
కాంగ్రెస్ పార్టీ గెలిపించండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటేయండి, చేతులతో ఓటేయండి అని అడిగినా. నాకు ఉండేటువంటి ఏదైతే ప్రచార సామగ్రి ఇచ్చినారో పాంప్లెంట్లు కానీ, స్టిక్కర్లు కానీ, పోస్టర్లు కానీ ప్రతి ఇంటికి అంటించుకుంటూ పోయి అమ్మాయి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని ప్రతి ఒక్కరిని అడిగితే వాళ్ళు స్పందించి సామాన్యంగా ఓటు అడిగినప్పుడు అందరూ తల ఊపుతారు, కొందరు నవ్వుతూ ఊపుతారు, కొందరు కోపంగా ఊపుతారు. కానీ మొన్న ఎన్నికల్లో మాత్రం నేను ఎల్లు తిరుగుతూ ఉన్నప్పుడు తప్పకుండా ఈసారి నీకు ఓటేస్తాయా, 2 సార్లు మేము పొరపాటు చేసాం టీఆర్ఎస్ ఓటేసి అనేటువంటి మాట కూడా బాహాటంగా చెప్పడం జరిగింది. ఎప్పుడు ఇంత బాహాటంగా ఎవరు మాట్లాడలే. మొన్న ఎన్నికల్లో బాహాటంగా టీఆర్ఎస్ మేము ఓటేసి తప్పు చేశాం, ఈసారి నీకే ఓటేస్తాం.